అసలు ఈ కంపెనీ పెట్టాలనే థాట్ ఎలా వచ్చిందండి? 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అతను నా ఫ్రెండ్. తను మోసం చేయాలనుకునే వ్యక్తి ఎప్పుడూ మోసం చేయడానికి చూస్తూనే ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరు జాగృతితో ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో నేను ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటండి? అంటే ప్లాట్స్ బజార్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు బయట మార్కెట్లో ఎలా ఉందంటే, ఒక 10 రూపాయల వస్తువుని మార్కెట్ చేసి ఒక 20 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. అంటే మీ డీలింగ్ ఎలా ఉంటుందండి ప్లాట్స్ బజార్ది? డైరెక్ట్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్ ఆర్ దాని ఓనర్స్ దగ్గర నుంచి ఉంటుందా? అంటే మధ్యలో ఈ మార్కెటింగ్ వాళ్ళు ఎవరు లేకుండా? మధ్యలో మార్కెటింగ్ వాళ్ళంటే ఎవరు ఉంటారండి? సో కస్టమర్స్ ఎందుకు ప్లాట్స్ బజార్లోనే ప్లాట్ని తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? వై? కస్టమర్కి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే కస్టమర్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో అన్ని కంపేర్ చేసి చూసుకోమంటారు మనకి, కదా యాడ్ లాగా కంపేర్ చేసి. హలో అండి, అందరికీ నమస్కారం. ఒక సొంత భూమి ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఎక్కడ కొనాలి, ఏ టైంలో కొనాలి, అండ్ ఆ లీగాలిటీస్ అవన్నీ ఎలా చూడాలి? అంటే మనం చాలా వింటూ ఉంటాం కదా, ఒకే ల్యాండ్ని 2-3కి అమ్మేయడము, లేదా మనకి మనీ కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ చెయ్యకుండా కొన్ని కంపెనీస్ వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ తరచుగా మనం న్యూస్లో చూస్తూనే ఉంటాము. మరి వీటి బారిన పడకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఒక మంచి ల్యాండ్ని, అంటే అన్ని లీగాలిటీస్ కావచ్చు, అన్ని అప్రూవల్స్ ఇలా ఉండేటటువంటి ల్యాండ్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా అందరికీ ఒక క్వశ్చన్ మార్క్. మరి ఆ క్వశ్చన్ మార్క్స్కి, ఇలా పలు క్వశ్చన్ మార్క్స్కి ఆన్సరే ప్లాట్స్ బజార్. సో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చండి. వీళ్ళ దగ్గరికి మనం వెళ్తే చాలు, సో మన రిక్వైర్మెంట్స్ని తెలుసుకొని, అంటే మనం ఏ బడ్జెట్లో చూస్తున్నాము, ఏ లొకాలిటీ అనుకుంటున్నాము, సో ఇలా అన్నీ కూడా డీటెయిల్స్ మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మన రిక్వైర్మెంట్స్కి 100% మ్యాచ్ అయ్యేటటువంటి ల్యాండ్స్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో గనక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గనక మన భావి తరాలకు కావచ్చు, ఈవెన్ మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మంచి రిటర్న్స్ గనక మనం ఆశిస్తున్నట్లయితే, సో దానికి తగ్గట్టుగా బెస్ట్ ప్లాట్స్ని వీళ్ళు మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్, మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ప్లాట్స్ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ శివరాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శివరాజ్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గ్రేట్ అండి, ఫైన్. సో శివరాజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కంపెనీ గురించి ఒక ఓవర్ వ్యూ అయితే నేను ఇవ్వటం జరిగింది. బట్ మరిన్ని డీటెయిల్స్ మీ ద్వారానే ఇప్పుడు మాట్లాడి తెలుసుకోబోతాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కంపెనీ పెట్టాలనే థాట్ ఎలా వచ్చిందండి? అసలు ప్రీవియస్ ప్లాట్స్ బజార్ నేను ఒక ఫ్యాకల్టీని యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాది. నేను ఫ్యాకల్టీ వర్క్ చేసేటప్పుడు నా ఒక ఫ్రెండ్ ఉండేవాడు. సో ఒక పేరు చెప్పడం దానికి గాను, ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్మోస్ట్ ఒక 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్ అతను నా ఫ్రెండ్. తను నన్ను అడిగాడు మాట ఒకరోజు, నేను ఇట్లా ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఇట్లా నీకు చాలా రోజుల నుంచి సేవింగ్స్ చేస్తున్నాను, కొంత అమౌంట్ ఉంది నా దగ్గర, ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను, ఎక్కడ కొంటే బాగుంటుంది అని నన్ను అడిగాడు. అప్పటికి నేను ఈ బిజినెస్లో లేను, సో నేనేమి సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే నాకు దీని గురించి ఏమీ నాలెడ్జ్ లేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇతనికి ఏం సజెస్ట్ చేయలేదు. అయితే ఒకరోజు తను వెళ్ళే దారిలోనే ఒక వెంచర్ చూసుకుని ఆ వెంచర్లో ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. ప్లాట్ కొన్న తర్వాత ఒక 3 months వరకు రిజిస్ట్రేషన్ కాలేదు, 4 months వరకు కాలేదు. అరే 3-4 months అయిపోయింది, ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ కూడా లేదు అక్కడ, ఆఫీస్ కూడా షట్ డౌన్ అయిపోయింది. సో సరే ల్యాండ్ ఎక్కడికి పోయింది, ల్యాండ్ అక్కడే ఉంటుంది కదా. ల్యాండ్ దగ్గరికి వెళ్తే అప్పటికే అక్కడ ఒక 40-50 మంది నాన్ సెన్స్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్లాట్ని 4-5కి అమ్మాడు ఆయన. దాంతోపాటు అందులో ఉన్నటువంటి లీగాలిటీ కూడా లేదు, ఆ ప్రాజెక్ట్లో లీగాలిటీ కూడా లేదు. సో జస్ట్ వాళ్ళు ఒక పిక్చర్ పెట్టారంతే.
సో ఇక్కడ ఒక వెంచర్ వేస్తున్నాము అని చెప్పేసి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్తోని ఒక వెంచర్ వేసి అమ్మేసుకుని వెళ్ళిపోయినారు. సో కొనుక్కున్నటువంటి వ్యక్తులు దాదాపుగా ఒక 300 పైగా వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు అక్కడికి వచ్చిన మంది 40-50 మంది ఎవరైతే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి వాళ్ళు ఫైట్ చేసి ఇది మా ల్యాండ్, ఈ జాగా మాది అని చెప్పేసి లాక్కోవడం జరిగింది. సో ఇతను అయితే ప్రొఫెసర్, నాకు తెలిసిన పర్సన్, అతను ప్రొఫెసర్. సో అతను ఏం చేస్తాడు, 10 మందిని వేసుకుని వెళ్ళి 10 రోజులు అక్కడ కూర్చుండడానికి ఇక్కడ మళ్ళీ జాబ్ పోతుంది కదా. సో పోలేడు. సో ఎవరికన్నా చెప్పినా పరువు కూడా పోతుంది. ఎందుకు అని చెప్పేసి ఏమీ చేయలేక వదిలేసుకున్నటువంటి సిచ్యువేషన్. సో అక్కడ మోసం చేయాలనుకునే వ్యక్తి ఎప్పుడు మోసం చేయడానికి చూస్తూనే ఉంటాడు. సో ప్లాట్స్ బజార్ ఇప్పుడు ఎందుకు ఈ నా ఫ్రెండే నష్టపోయాడు, ఇలాంటి వ్యక్తులు మరో 10 మంది నష్టపోకూడదు, వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేయాలి, దాంతోపాటు మనం కూడా ₹1 డబ్బు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తోని ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దాదాపుగా 800 పైగా ఫ్యామిలీస్ని, హ్యాపీ ఫ్యామిలీస్ని మా సంస్థ ద్వారా ప్లాట్ పర్చేజ్ చేయించడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాస్తో పాటు అండ్ అవుట్ స్టేషన్స్తో కూడా మేము సేల్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్స్ బజార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే లీగాలిటీ 100% ఉంటుందో, ఏదైతే ప్రాజెక్ట్ 100% అన్ని అప్రూవల్స్ ఉంటుందో, ఎలాంటి ఇబ్బందులు ఉండవో, అలాంటివన్నీ కూడా లీగాలిటీని పర్ఫెక్ట్గా చెక్ చేసి మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి కస్టమర్స్కి తీసుకురావడం జరుగుతుంది. ఇది మేము చేసేటువంటి జాబ్. ఓకే అండి. అండ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటండి, అంటే ప్లాట్స్ బజార్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు బయట మార్కెట్లో ఎలా ఉందంటే, ఒక ₹10 వస్తువుని మార్కెట్ చేసి ఒక ₹20కి అమ్మడం జరుగుతుంది బయట. ₹10 విలువ చేసే ప్రోడక్ట్ని ₹20 పెట్టి కొంటే అతనికి ₹20 పెట్టి కొన్నటువంటి వ్యక్తికి రిటర్న్ ఎప్పటికి వస్తుంది? సో 2 years అడ్వాన్స్ ఇప్పుడు మనం పర్చేజ్ చేసినట్టు అవుతుంది. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం సిస్టమ్ అంతా కూడా ఇంకా అలానే ఉన్నట్టుంది కదా సార్. అంటే మార్కెటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఏంటంటే ఈ ఖర్చు ఎప్పుడు పెరుగుతుందంటే, ఒక బ్రాండ్ అంబాసిడర్ని పెట్టడము, లైక్ ఒక ఫిల్మ్ స్టార్ కానివ్వండి, ఆల్రెడీ కోట్లు సంపాదించినటువంటి ఫిల్మ్ స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళకి కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడము, దాంతో పాటు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కోసము చాలా చాలా హ్యూజ్ ఎక్స్పెండిచర్ పెట్టి దీని ద్వారా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడం ద్వారా వీళ్ళు కాస్ట్ పెంచాల్సి వస్తుంది. సో మార్కెటింగ్ ఏజెంట్స్కి మిగిలేది రూపాయే, ₹10లో ₹1 మిగులుతుంది మహా అయితే. కానీ ఇక్కడ హ్యూజ్గా డిఫరెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఈ ఎక్స్పెండిచర్ వల్ల, అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెంచేసుకోవడం వలన హ్యూజ్గా డిఫరెన్స్ వస్తుంది. సో అలాంటి డిఫరెన్షియేషన్ ఉండకూడదు. సో మేము ఒకటే అనుకున్నాం, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో బ్లైండ్గా వెళ్ళి పెట్టకూడదు, కంపేర్ చేసుకోవాలి. ప్లాట్స్ బజార్ కంపేర్ యువర్ ఇన్వెస్ట్మెంట్, అదే నిదానంతో మనం కంపెనీ తీసుకొచ్చాం. అదే మా కాన్సెప్ట్. కంపేర్ చేసుకోవాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, 10 రకాల ఇన్వెస్ట్మెంట్స్తో కంపేర్ చేసుకోవాలి. దాంతోపాటు మాది కూడా ఒక ఆప్షన్గా పెట్టుకుని కంపేర్ చేసుకుని వాళ్ళు ఏది బెస్ట్ అనుకుంటే అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓకే. అంటే మీ డీలింగ్ ఎలా ఉంటుందండి ప్లాట్స్ బజార్ది? డైరెక్ట్ ఫ్రమ్ ద ల్యాండ్ లార్డ్స్ ఆర్ దాని ఓనర్స్ దగ్గర నుంచి ఉంటుందా? అంటే మధ్యలో ఈ మార్కెటింగ్ వాళ్ళు ఎవరు లేకుండా? మధ్యలో మార్కెటింగ్ వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఓకే. కేవలం ఇటు ల్యాండ్ డెవలపర్స్ ఆర్ ల్యాండ్ లార్డ్స్, వీళ్ళ ఎంటిటీ అండ్ కొనుక్కునేటువంటి కస్టమర్. ఇప్పుడు రైతు బజార్ విన్నారు కదా, రైతుల్ని వినియోగదారుల్ని కలిపేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం రైతు బజార్. అలాంటి కార్యక్రమమే ల్యాండ్ డెవలపర్స్ ని కొనుక్కునేటువంటి కస్టమర్ ని కలిపేటువంటి మహత్తర కార్యక్రమమే ప్లాట్స్ బజార్. ఓకే. ప్లాట్స్ బజార్ లో ఎటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు మీ దగ్గర? ప్లాట్స్ బజార్లో మనకి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేటువంటి వాళ్ళ కోసం హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని ఏరియాస్లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. లైక్ షాద్నగర్ కానివ్వండి, హైయెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్ హైదరాబాద్ గోయింగ్ టు ద షాద్నగర్ అనేది. ఎందుకంటే షాద్నగర్కి కనెక్టివిటీ అలా ఉంటుంది. ఒక పక్కన ఎయిర్ కనెక్టివిటీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇంకో పక్కన లైక్ రోడ్ కనెక్టివిటీ, అదే ఇట్స్ అ నేషనల్ హైవే. సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి కనెక్ట్ అయ్యేటువంటి నేషనల్ హైవే, అదో కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ. సో ఇట్లా ప్రతి ఎంఎంటీఎస్, హైదరాబాద్ సిటీ నుంచి ఎంఎంటీఎస్తోని కనెక్ట్ చేయబడినటువంటి సిటీ. సో ఇలా అన్ని విధాలుగా అన్ని కనెక్టివిటీస్ అందుబాటులో ఉన్నటువంటి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగినటువంటి ప్రాంతం షాద్నగర్. అలాగే ప్రతి ఒక్క ప్రాంతం, షాద్నగర్ కానివ్వండి, సదాశివపేట కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, షాబాద్ కానివ్వండి, సో హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో మన ప్రాజెక్ట్స్ ఉంటాయి.
Okay. హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో మన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళైనా కూడా మాతో పాటు వచ్చి కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళ Okay. ఇన్వెస్ట్మెంట్. Okay. అంటే అంటూ ఉంటారు కదా నార్త్ ఈస్ట్ ఇట్లా అని చెప్పి. సౌత్ సో అంటే మనకి Ah. షాద్ నగర్, ఓకే. సో ఈస్ట్ అంటే మనకి యాదాద్రి, అవును. ఇటు మనం వెస్ట్ అంటే మన ముంబై హైవే Hmm. సదాశివపేట. Hmm. సో ఇప్పుడు మనకి సదాశివపేట కంపేర్ చేసుకున్నట్టయితే సదాశివపేట కూడా మంచి గ్రోత్ ఉన్నటువంటి ఏరియా. ఇప్పుడు మనం హైదరాబాద్ గ్రోత్ని ఒక ఫిల్టర్ చేస్తే, సో ఫస్ట్ మనం జూబ్లీస్ పంజాగుట్ట తీసుకుందాం. మన నేషనల్ హైవే సదాశివపేట హైవే స్టార్ట్ అయ్యింది పంజాగుట్ట నుంచి కదా. సో పంజాగుట్ట దగ్గర తీసుకుందాం, దానికి ఆనుకుని బంజారా హిల్స్, కొంచెం ముందుకు వస్తే అమీర్పేట్ జూబ్లీ హిల్స్ దానికి ఆనుకుని ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకు వస్తే మన కూకట్పల్లి ఏరియా దానికి ఆనుకొని మాదాపూర్, అటు హైటెక్ సిటీ. ఇంకొంచెం ముందుకు వస్తే లింగంపల్లికి ఆనుకొని గచ్చిబౌలి. ఇంకొంచెం ముందుకు వస్తే పటాన్ చెరువుకి ఆనుకొని కోకాపేట. సో అలా ఇంకొంచెం ముందుకు వస్తే సంగారెడ్డికి ఆనుకొని శంకర్పల్లి. అవన్నీ కూడా అట్ స్ట్రెచ్ ఈ హైవేకి ఆనుకుని ఉంటాయి. మీరు మిగతా హైవేలో ఏ హైవేలో మీరు ట్రావెల్ చేసినా కూడా ఒక ఊరు దాటిన ఫీలింగ్ వస్తుంది. సదాశివపేట హైవే మీరు ఏదైతే ముంబై హైవేలో మనం ముందుకు వెళ్తా ఉంటామో మన ఊరు దాటిన ఫీలింగ్ రాదు. సంగారెడ్డి వరకు కూడా ఎక్స్పాండ్ అయిపోయి ఉంది సిటీ. సో దానికోసం దాని నెక్స్ట్ ఎక్స్పాన్షనే సదాశివపేట. సో ఇప్పుడు గచ్చిబౌలిలో కొనుక్కోలేదు మనం ప్లాట్. అయ్యో మనం ఒక 10 సంవత్సరాల క్రితం గచ్చిబౌలిలో కొనుక్కుంటే బాగుండే అనుకునేటువంటి వ్యక్తులు వందల కొద్ది వేల కొద్ది ఉంటారు, రైట్? అలాంటి వ్యక్తుల కోసం సదాశివపేట. ఇప్పుడు రేపొద్దున గచ్చిబౌలిలాగా మారబోయేటువంటి ప్రాంతాలు అవి, శంకర్పల్లి లాంటి లాగా మారబోయేటువంటి ప్రాంతాలు అవి, కోకాపేట లాగా మారబోయేటువంటి ప్రాంతాలు అవి. సో అలాంటి ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నట్టయితే రేపన్న రోజున ఇప్పుడు మనం పెట్టేది మహా అయితే 20 లక్షలు లేదంటే 50 లక్షలు, రేపొద్దున అది 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం ఇస్తున్నాం, హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్టులు. సో బాగా డెవలప్మెంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎస్ఈజెడ్లు అనౌన్స్ చేసినటువంటి ఏరియాస్లో అండ్ చుట్టుపక్కల బాగా రిప్యూటెడ్ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడం కోసం ల్యాండ్ అక్విజిషన్ చేసుకునేటువంటి ప్రాంతాల్లో, అలాంటి ప్రాంతాల్లో మనం ఈ వెంచర్స్ అనేవి వేయడం జరిగింది. సో వాళ్ళు మనం ఇచ్చేటువంటి ప్రైస్ కూడా ది బెస్ట్ ప్రైస్ ఇస్తాము అండ్ వాళ్ళు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కస్టమర్స్కి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటండి మీ దగ్గర ప్లాట్స్ కొనుక్కున్నటువంటి కస్టమర్కి మనం ల్యాండ్ డెవలప్మెంట్ విషయంలో తీసుకున్నట్టయితే, సో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందండి, 24/7 సెక్యూరిటీ ఉంటుంది. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ సప్లై, ఇవన్నీ అట్ పార్ యాజ్ పర్ ద హెచ్ఎండిఏ, యాజ్ పర్ ద డిటిసిపి. ఆ వెంచర్ డిటిసిపి అయితే డిటిసిపి అని రేరా, వెంచర్ హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ విత్ రేరా. ఆల్ అప్రూవల్స్తోని మనం అన్ని డెవలప్మెంట్స్ చేసి అండ్ 10 సంవత్సరాలు ఫ్రీగా మెయింటెనెన్స్ చేస్తూ ఇస్తాం. మనం మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా అనేది తీసుకోం. 10 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ అనేది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది వాళ్ళకి. 10 సంవత్సరాల తర్వాత కూడా అక్కడ ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ప్లాట్స్ కొనుక్కుని ఉంటారో వాళ్ళందరికీ ఒక సొసైటీ అనేది క్రియేట్ చేస్తాం, దాన్ని కూడా రిజిస్టర్ చేస్తాం. సొసైటీ క్రియేట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ మెయింటెనెన్స్ బాధ్యతలు అనేది ఆ సొసైటీకి అప్పగించడం జరుగుతుంది 10 సంవత్సరాల తర్వాత. ఇవి మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ప్లాట్ కొనుక్కునేటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి. సో కస్టమర్స్ ఎందుకు ప్లాట్స్ బజార్లోనే ప్లాట్ని తీసుకోవాలి అంటే ఏం చెప్తారు? వై? కస్టమర్కి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేటువంటి కస్టమర్కి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అలాంటి ఆప్షన్స్లో మనం ఒక ఆప్షన్ ఇస్తున్నాం. సో వాళ్ళని కంపేర్ చేసుకోమంటున్నాం. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునేటువంటి కస్టమర్ బ్లైండ్గా వెళ్ళి ఒక దగ్గర నచ్చింది కదా అని చెప్పేసి కొనుక్కోకుండా 4 కంపేర్ చేసుకోవడం వలన అతనికి ఏం నష్టం రాదు. సో మిగతా కూడా కంపేర్ చేసుకుని దానికన్నా అతను చూసిందే బాగుంది అనుకుంటే దాంట్లోనే కొనుక్కోవచ్చు. కానీ మేము ఇచ్చేటువంటి లీగాలిటీ 100% లీగాలిటీ, మేము ఇచ్చేటువంటి లీగాలిటీ కానివ్వండి, మేము ఇచ్చేటువంటి డెవలప్మెంట్స్ కానివ్వండి, మేము ఇచ్చేటువంటి ట్రాన్స్పరెన్స్ సిస్టమ్ కానివ్వండి, మేము ఇచ్చేటువంటి లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి అండ్ ప్రొసీజర్ కానివ్వండి అండ్ పేమెంట్ కూడా చాలామంది మీకు 50% ఆన్లైన్ లేదంటే 50% క్యాష్ అడుగుతుంటారు. మేము అలా అడగం, 100% వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఉంటుంది. మన వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఒక ప్లాట్ మీద క్లిక్ చేస్తే ఆ ప్లాటు ఎవరి పేరు బుక్ అయిందో వాళ్ళ పేరుతో సహా కనిపిస్తుంది. ఇప్పుడు కస్టమర్కి ఎక్కడ ఇబ్బంది ఉంటుందండి? కొనుక్కున్న కస్టమర్కి తను కొనుక్కున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ వచ్చి ఈసీ వచ్చేంత వరకు భయంగా ఉంటుంది కొంచెం. సో వీడు మనకు ఒక్కడికి అమ్మాడా ఇంకొకటికి అమ్మాడా తెలియదు ఆ విషయం మనకి. బట్ దానికోసమే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ మన ప్లాట్ మీద క్లిక్ చేస్తే అది ఎవరి పేరు బుక్ అయిందో వాళ్ళ పేరుతో సహా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు బుక్ చేస్తారు, విత్ ఇన్ మినిట్ మీ పేరు కనిపిస్తుంది అందులో. సో అప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది. సో ఇది నా పేరు మీద బుక్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీద బుక్ అయింది, రేపొద్దున మీ పేరు కాకుండా ఇంకొకరి పేరు చూపిస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోం కదా. సో జస్ట్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అనమాట. సో రేపే కాదు మీరు రిజిస్ట్రేషన్ అయ్యి మీ డాక్యుమెంట్ మీ చేతికి వచ్చేంత వరకు మీకు ఇక్కడ సిస్టమ్ అనేది మీతో పాటు ఉంటుంది. ఆ ప్లాట్ మీ పేరు మీద ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది అనేది.
అనే Okay. దానికోసం భరోసా కోసం. సో ఇది మార్కెట్లో ఇంకెక్కడ దొరకదండి. మార్కెట్లో మరొక వ్యక్తి ఎక్కడక్కడ ఇంత ట్రాన్స్పరెంట్ సిస్టమ్ మెయింటైన్ చేస్తలేరు. సో అందుకని నేను చెప్తున్నాను, కంపేర్ చేసుకో మనం ఇచ్చేటువంటి సిస్టమ్, మనం ఇచ్చేటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్, మనం ఇచ్చేటువంటి లెగాలిటీ, ఇవన్నీ కంపేర్ చేసుకొని దాంతోపాటు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మనం ఇచ్చేటువంటి లెగాలిటీతో ఈక్వల్గా, మనం ఇచ్చేటువంటి ట్రాన్స్పరెంట్ సిస్టమ్తో ఈక్వల్గా, మనం ఇచ్చేటువంటి ప్రైస్తో ఈక్వల్గా మరొకరు ఇచ్చుంటే కనుక వాళ్ళ చాయిస్ ఇస్ దేర్. ఇంకా అది కానీ ఇది కానీ ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళు. బట్ Okay. లేకపోతే ఇదే తీసుకోమని చెప్తాం. ఓకే, సో అన్ని కంపేర్ చేసి చూసుకోమంటారు మనకి, Yes. యాడ్ లాగా కంపేర్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఫైన్ అండి, గ్రేట్, థ్యాంక్ యూ. అంటే 5,000 రూపాయలు పెట్టి కొనేటువంటి గోల్డ్ నే కంపేర్ చేసుకుంటే లక్షల రూపాయలు పెట్టి కొనేటువంటి ల్యాండ్ Plot. కంపేర్ చేసుకోద్దా? అంతే అంతే. ఫైన్, సో అలాగే అన్ని చూసుకొని అప్పుడే ప్లాట్స్ బజార్ ని సెలెక్ట్ తీసుకో- చేసుకోమని అంటారు. చేసుకోండి. ఓకే అండి.